శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 28 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి సాయంకాలం 4:01 వరకు ఉంది. తర్వాత నవమి తిథి వచ్చింది. పుష్యమి నక్షత్రం ఉదయం 9:52 వరకు ఉంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. శుక్రవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. అంటే ముఖ్యమైన పని మీద ప్రయాణాల పరంగా బయటికి వెళితే ఉదయం 9:52 లోపు 12 రాశుల వాళ్ళకి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. ఉత్పాత యోగం వల్ల ఈ ఇబ్బంది ఉంది. ఉదయం 9:52 తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది. శుక్రవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఇది అపమృత్యువును కలిగిస్తుంది. అంటే ఉదయం 9:52 తర్వాత ప్రయాణాలు చేస్తే కింద పట్టడం, దెబ్బలు తగలటం అలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అంటే ఈరోజు రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళే ముందు కొద్దిగా పెరుగు, తేనె ఈ రెండు కలిపి నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు మీకు బ్రహ్మాండంగా చంద్రుడి బలము, రాహువు బలము ఉంటాయి. మీకు ఈ ప్రమాదాలు జరగటము, ధనం ఖర్చు కావటం ఇలాంటివి ఏవి ఉండవు. ఉత్పాత యోగం, మృత్యుయోగం ఉన్నప్పటికీ ప్రయాణాల పరంగా బ్రహ్మాండంగా సక్సెస్ రావాలంటే పెరుగు, తేనె నోట్లో వేసుకొని వెళ్ళాలి. అప్పుడు విజయసిద్ధి ఏర్పడుతుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పుష్యమి నక్షత్రం ఉదయం 9:52 వరకు ఉంది. ఈ పుష్యమి నక్షత్రం ఉన్న టైంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. అలాగే ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి అనుకూలం. ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. కోర్టుపరమైన వ్యవహారాలకు పుష్యమి నక్షత్రం పనిచేస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా బాగా పనిచేస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి పుష్యమి నక్షత్రం మంచిది. అంటే ఈరోజు యోగాలు బాగాలేకపోయినా పుష్యమి నక్షత్ర బలం బాగుంది, కానీ యోగం బాగాలేదు. పెరుగు, తేనె నోట్లో వేసుకుని వెళ్తే ఇబ్బంది ఉండదు. అలాగే ఈరోజు అత్యవసరమైతే గృహారంభం, గృహప్రవేశం లాంటివి కూడా చేసుకోవచ్చు. మూఢం ఉన్నప్పటికీ గృహారంభం, గృహప్రవేశం చేసుకుంటే లగ్న బలం చూసుకొని పెద్దగా ఇబ్బంది ఉండదు. నక్షత్ర బలం బాగుంది. అలాగే కొత్తగా వాహనాలు నడపటానికి కూడా పుష్యమి నక్షత్ర బలం పనిచేస్తుంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం ఉదయం 9:52 తర్వాత వచ్చింది. ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న టైంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అలాగే ఎదుటి వాళ్ళతో తగాదాలు ఉంటే అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఆశ్లేష నక్షత్రం పనిచేస్తుంది. అంటే ఏవైనా కాంప్రమైజులు చేయించుకోవడానికి ఆశ్లేష నక్షత్రం పనిచేస్తుంది. సర్జరీలు చేయడానికి ఆశ్లేష నక్షత్రం అనుకూలం. బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవడానికి కూడా ఆశ్లేష నక్షత్ర బలం పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శుభముహూర్తాలు తీసుకుంటే ఉదయం 7:31 వృషభ లగ్నం బలం చాలా బాగుంది. గృహారంభము, శాంతి హోమాలు చేసుకోవచ్చు. అలాగే ఉదయం 11:17 కర్కాటక లగ్నము, మధ్యాహ్నం 2:28 సింహలగ్నము, సాయంకాలం 4:06 కన్యా లగ్నము. ఈ లగ్నాల బలం బాగుంది కాబట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. కర్కాటక లగ్నం, సింహలగ్నం, కన్యా లగ్నం ఈ టైమింగ్స్ చాలా బాగున్నాయి. ఇంపార్టెంట్ పనులు చేసుకోవడానికి అనుకూలమైన టైమింగ్స్ అని చెప్పుకోవాలి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళకి రాశిఫలం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సోదరుల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. అంటే బ్రదర్స్ బాగా హెల్ప్ చేయటం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. లైఫ్లో ఎదగటానికి మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం విజయవంతం అవుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు దైవబలం చాలా బాగుంది. దైవానుగ్రహం ఉంది. దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రతి పనిలో కూడా సుఖము, సంతోషము లభిస్తాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవడానికి ఈరోజు మిథున రాశికి దైవబలం విశేషంగా పనిచేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధువుల వల్ల ప్రయోజనాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధువుల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. అలాగే బంధువులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్త వహించాలి.
వస్తువుల భద్రత తీసుకోకపోతే వస్తువులు విలువైనవి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. చోర భయం కూడా ఉంది. దొంగల భయం సింహరాశికి ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మీరు ఏ బిజినెస్లో ఉన్నా సరే బిజినెస్లో మీరు ఊహించిన దానికంటే ఈరోజు కన్యారాశి వాళ్ళకి ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా విశేషమైన ధనలాభం కనిపిస్తుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ రంగంలో ఉన్నా సరే తులారాశి వాళ్ళు ఆ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిలో మంచి పురోభివృద్ధి ఏర్పడటం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణ పరంగా సమస్యలు ఉన్నాయి. ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకునేవాళ్ళు, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోతుంది. పని వాళ్ళ ప్రాబ్లం కానీ మనీ ప్రాబ్లం కానీ ఏదైనా సరే కన్స్ట్రక్షన్ ఆగిపోయే అవకాశం ఉంది. మనోవేదన ఉంటుంది. దాన్ని తట్టుకొని ధైర్యంగా ముందడుగు వేయాలి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు కొత్త పరిచయాల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయటం మంచిది. అలాగే ధనుసు రాశి వాళ్ళు అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో వాటిని అధిగమిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో మీ పేరు పెరుగుతుంది. మీ మాటకు విలువ గౌరవము పెరిగే అవకాశాలు కూడా సాంఘికంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా ఆనందం లభిస్తుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా కలిగే ధనలాభం వల్ల ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధనం వృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరికైనా వంశపారంపర్య ఆస్తులు, తరతరాల ఆస్తులు ఉంటే మీనరాశి వాళ్ళకి వాటిని డబల్ చేయడానికి మీరు ఏ ప్రయత్నం చేసినా అది 100% సక్సెస్ అవుతుంది. అలాగే ఇల్లు కొనుక్కోవటం, స్థలం కొనుక్కోవటం, అలాగే ఇల్లు కొనటం, స్థలం అమ్మటం, ఇలా భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో విశేషమైనటువంటి అనుకూలత మీనరాశి వాళ్ళకి కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకు కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది. 12 రాశుల వాళ్ళు ఈరోజు పట్టిందల్లా బంగారం అవ్వాలంటే శుక్రవారం కాబట్టి లక్ష్మీ కమల మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఆ మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. ఇది మంత్రం. లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే విశేషంగా కమలంలో కూర్చున్న లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ధనలాభం అనేది తారాస్థాయిలో 12 రాశుల వాళ్ళకి ఉండటానికి, అనుకున్న పనులు డిలే లేకుండా పూర్తి కావడానికి ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రవారం ఉంటుంది. ఈ శుక్రవారం ఉన్న టైంలో స్త్రీ పురుషుల సమాగమమునకు అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి, లేడీస్తో ఇంపార్టెంట్ డీలింగ్స్ చేయటానికి శుక్రవార బలం పనిచేస్తుంది. అదేవిధంగా నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా శుక్రవార బలం పనిచేస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి శుక్రవారం చాలా మంచిది. ఔషధ సేవనానికి కూడా శుక్రవారం మంచిది. అంటే ఎవరైనా మందులు మొట్టమొదటిసారి తీసుకోవాలంటే శుక్రవారంలో తీసుకుంటే మంచిది. అదేవిధంగా నిశ్చయితాంబూలాలు, ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి శుక్రవార బలం బాగా పనిచేస్తుంది. తీర్థయాత్రలు చేయడానికి చాలా మంచిది. ముఖ్యమైన అధికారులను కలుసుకోవడానికి, కీలకమైన చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే నూతన వాహనాల కొనుగోలుకు కూడా శుక్రవార బలం చాలా బాగా పనిచేస్తుంది. నూతన వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి చేసే ప్రయత్నాలకు కూడా శుక్రవారం విశేషంగా యోగిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.